వాకిళ్ల నిండా రంగురంగుల రంగవల్లికలు వేస్తూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగే న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గడిచిన సంవత్సరానికి బాయ్ చెప్తూ రాబోయే సంవత్సరానికి స్వాగతం చెప్తూ అందమైన రంగవల్లికలు వాకిట్లో వేస్తూ అందమైన ముగ్గులతో స్వాగతాన్ని పలుకుతూ ఇక్కడ నేను ఫుడ్ కలర్స్ ఉపయోగించి కలర్స్ అయితే తయారు చేశానండి. చిన్న బాటిల్ ఫుడ్ కలర్ అయినా సరే ఎక్కువగా కలర్స్ ఎలా తయారు చేయవచ్చు, వీటితో తయారు చేయవచ్చు అనే విషయాన్ని మీ అందరికి కూడా చాలా ఈజీ పద్ధతిలో చెప్తాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ కలర్స్ ఏ విధంగా ఇంట్లోనే తయారు చేయవచ్చు అంటే ఫుడ్ కలర్స్ ఇంకా రేషన్ బియ్యంతోనే మనం ఎన్నో కలర్స్ ఇంట్లోనే తయారు చేయవచ్చు. అప్పటికప్పుడు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. ప్రతి పండుగకు కూడా అందంగా అలంకరణ చేసి రంగులతో రంగవల్లులు దిద్దాలి అంటే మనకి ఎక్కువ కలర్స్ అవసరం అవుతూనే ఉంటాయి. అలాగే ఇంటి ముందు వాకిళ్లలోనే కాదండి, అలాగే ముగ్గుల పోటీలకు మీరు సిద్ధం అవ్వాలన్నా కూడా ఈ కలర్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. అయితే ఈ రేషన్ బియ్యాన్ని రవ్వలాగా అంటే ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వలాగా మిల్లు దగ్గర ఆడించాలండి. మిల్లు దగ్గర కనుక పట్టించినట్లయితే ఈ విధంగా చక్కగా రవ్వగా తయారవుతుంది. రవ్వ ఏమీ పాడవదండి. 2 కేజీలు కనుక ఒక్కసారి మిల్లు కనుక పట్టించినట్లయితే, మరాడించినట్లయితే ఇంట్లో చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడే చక్కగా రవ్వ తీసి కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలర్ అనేది రెడీ చేసుకొని ఇంటి ముందు ముగ్గులో రంగులను నింపవచ్చు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే ఫుడ్ కలర్ కావాలండి. అదేనండి మిఠాయి రంగు అంటారు కదా, అవి ఇంకా ఉజాల బ్లూ ఒకటి. ఎందుకంటే బ్లూ కలర్ కోసం మాత్రమే ఈ డబ్బాలు కూడా మనం ఒక్కసారి ఉపయోగించమండి, చాలాసార్లు ఉపయోగపడతాయి. వీటి యొక్క కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. మీకు ప్రైస్ కూడా చూపిస్తాను చూడండి, 7 రూపీస్. అయితే ఇందులో రెడ్, ఎల్లో, గ్రీన్, ఇందులో ఎల్లోలో కూడా లెమన్ ఎల్లో అంటూ ఇంకో కలర్ కూడా ఉంటుందండి. అదే నేను తీసుకున్నాను అనమాట. మొత్తం 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఉజాల బ్లూతో 5 కలర్స్, మొత్తం 5. ఈ కలర్స్ని కొంచెం కొంచెంగా మనం మిక్స్ చేసుకుంటూ ఇంకా వేరే కలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఎలా అనేది కూడా మీకు చెప్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చాలా బాగుంటుంది. అయితే అందరి అభిప్రాయం ఒకలా ఉండదు కదండి. అయితే మనలో చాలామంది కూడా ఇలా బియ్యాన్ని పాడు చేస్తున్నామని ఏదైనా ఒక ఉద్దేశం కనుక మీకు ఉన్నట్లయితే మాత్రం మీరైతే ఉపయోగించకండి. అప్పుడు మేము ఎలా తయారు చేసుకోవాలండి ఈ కలర్స్ అని అంటే, అందరి దగ్గర కూడా కంపల్సరీగా రాతి ముగ్గు అనేది ఉంటుందండి. రాతి ముగ్గులో కూడా ఈ ఫుడ్ కలర్స్ వేసి తయారు చేసుకోవచ్చు, లేదా వరిపిండిలో వేసి కూడా కలర్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, ఇంకా సాల్ట్, ఇంకా మీకు కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు, ఇందులో కూడా ఈ ఫుడ్ కలర్స్ వేసి తయారు చేసుకోవచ్చండి. ఏది అవైలబిలిటీ ఉంటే ఆ రకంగా మనం ఫుడ్ కలర్స్ వేసి మనం చక్కగా మిక్సింగ్ కలర్స్ చేసుకొని ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ కలర్స్ ఎలా మిక్స్ చేసుకోవాలనే విషయం కూడా మీకు షేర్ చేస్తున్నానండి. ముందుగానే ఫుడ్ కలర్ రెడ్, అలాగే ఎల్లో, గ్రీన్ తీసుకున్నాను. ఇంకా ఇవే కాకుండా కొద్దిగా ఉజాలా బ్లూ, అందులో నేను రెడ్ కానీ గ్రీన్ కానీ మిక్స్ చేస్తున్నాను. అప్పుడు చాలా మంచి కలర్స్ అయితే వస్తున్నాయి. పెద్ద ఇందులో సైన్స్ పరంగా మనమేమి లెక్కలో తూకాలు వేసి మనకు మిక్సింగ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెంగా చూసుకుంటూ ఆవేశపడి ఎక్కువగా నీళ్లు పోయకుండా కొద్దిగా వేస్తూ కలిపితే చాలు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అయితే ఇక్కడ మీకు ఎందుకు తక్కువ క్వాంటిటీతో చూపిస్తున్నాను అంటే ఎందుకంటే మనం ఎక్కువ ఫుడ్ కలర్ వేసేస్తే థిక్ కలర్ వచ్చేస్తుందండి. కాబట్టి మనం తక్కువ కలర్స్ వేస్తే తక్కువ కలర్ అంటే మనకి షేడ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది, కలర్ అనేది చాలా నార్మల్గా కనిపిస్తుంది. ఎక్కువ కలర్ వేస్తే మాత్రం ఎక్కువగా మనకి థిక్గా కనిపిస్తాయి కలర్స్ అనేవి. మీరు ముగ్గుల పోటీకి వెళదాం అనుకుంటే మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకొని ఏదైతే ఒక ముగ్గు వేద్దాం అనుకుంటున్నారో ఆ ముగ్గును ఒకసారి చెక్ చేసుకొని అందులో ఎన్ని కలర్స్ పడతాయి, ఏవేవి కలర్స్ పడతాయని చెక్ చేసుకొని కూడా మనం ముందుగానే ఈ విధంగా ముగ్గు పొడి కలర్స్ అనేవి కలుపుకోవచ్చు. లేదా ఇంటి వద్ద వేయాలనుకున్నా కూడా ఒకరోజు ముందైనా సరే ఏ ముగ్గు వేయాలని కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాం కదా, అందులో మనకి ఏమేమి కలర్స్ కలుపుకోవచ్చు అనే విషయం కూడా ముందుగానే చూసుకోవచ్చు. ఇక్కడ వాటర్ కలుపుతున్నామండి. వాటర్ కలపడం వల్ల ఏమవుతుందంటే ముగ్గు అంతా కానీ రవ్వ అంతా కానీ స్ప్రెడ్ అవుతుంది. అప్పుడే మీరు కలర్ సరిపోయిందా లేదా థిక్గా ఉందా లేదా లైట్గా ఉందో చెక్ చేసుకొని కొద్దిగా మళ్ళీ కావాలంటే మాత్రం ఫుడ్ కలర్ వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేటప్పుడు పైపైన చేతులతో కలుపుకోకుండా కొంచెం రవ్వ కానీ పిండిని కానీ ఇలా గట్టిగా నొక్కాలండి. అప్పుడే మీకు ఎలా ఉంటుందంటే తెల్లగా కాకుండా ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఫుడ్ కలర్ అనేది. చూడడానికి కూడా కలర్ చాలా బాగుంటుంది. మీకు మళ్ళీ ఒకసారి నేను ఎంత ఉపయోగించాను బాటిల్ కూడా చూపిస్తాను. అందులో నేను 2 స్పూన్స్ మాత్రం యూజ్ చేశానండి. మిగతా ఇంకా కూడా 3 సార్లకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇంత కలర్ అనేది మనకి 10 రూపీస్కి అయితే రాదు కదా. రాజస్థానీ కలర్స్ కూడా కొంచెం అవన్నీ వాడేటప్పుడు కూడా తక్కువ కలర్సే పడుతుంటాయండి. కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో కొనాలి అంటే మాత్రం కొంచెం ఖర్చుతో కూడుకున్నది. అందులోని ముగ్గులు పోటీకి కనుక వెళ్ళినప్పుడు కలర్స్ కొనాలి అంటే మాత్రం ఇంకా హెవీ బడ్జెట్తో సమానం. ఇలా మన చేతులతోనే స్వయంగా లైట్ కలర్, థిక్ కలర్ అనేది మిక్సింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే వరిపిండి. ఇందాక నేను బియ్యపు రవ్వతో చూపించాను రెడ్ కలర్ అనేది.
తర్వాత నేను ఆరబెట్టడం కోసం అని చెప్పి ఒక ప్లేట్లో చక్కగా ఆరబెట్టాను. తర్వాత అది ఎండలో పెట్టాలండి. మరి ఎండలో పెట్టేయకూడదు. అలాగే ఎండ, నీడ ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టాలి. కాబట్టి ఇంట్లో ఫ్యాన్ కింద కూడా ఈ కలర్స్ అయితే ఆరబెట్టవచ్చు. అందుకని నేను ఒక ప్లేట్‌లో అంటే టిఫిన్ ప్లేట్ లాంటి దాంట్లో వేసేసానండి. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఉజాలా బ్లూ తీసుకున్నాను. అయితే ఉజాలా బ్లూ దాంట్లో గిన్నెలోని కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్ళని ఇంకా ఈ వరిపిండిలో వేసి కలుపుతున్నాను. పిండి కాబట్టి కొంచెం నీళ్ళు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని వరిపిండిలో కొద్దిగా నీళ్ళని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఒక్కసారి నీళ్ళని వేశారంటే మాత్రం అది పేస్ట్ లాగా అయిపోతుంది. దేనికి ఉపయోగపడకుండా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా నీళ్ళని వేస్తూ మనం ఎప్పుడు కూడా పొడిగా తయారు చేసుకోవాలి. ఒక కలర్‌ని కనుక మీరు మిక్స్ చేసినట్లయితే ఇంకా మిగతా కలర్స్ అన్నీ కూడా ఎలా మిక్స్ చేయాలనే విషయం అర్థమవుతుంది. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బియ్యపు రవ్వతోను, బియ్యపు పిండితో, ముగ్గుతో అలాగే ఆఖరికి ఇసుకతో కూడా రాళ్ళ ఉప్పుతోటి ఏ విధంగా మనం ఈ ఫుడ్ కలర్స్ అనేవి యూజ్ చేసి మనం కలర్స్ తయారు చేయవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఏ పిండిలో ఏ కలర్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది, లేదా ఇసుకలో లేదా ఉప్పులో ఇడ్లీ రవ్వలో ఏ కలర్ అనేది చాలా బాగా మిక్స్ అయింది అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇక్కడ మీరు చూస్తుంది ఇడ్లీ రవ్వ. ఈ ఇడ్లీ రవ్వను చూసారా ఎంత బాగుందో, చక్కగా సన్నగా దారలాగా పడిపోతుందండి. చాలా బాగుంది. ఈ విధంగా మనం బియ్యపు రవ్వను ఆడించుకొని కూడా ఈ విధంగా చేయవచ్చు. అందుబాటులో బియ్యపు రవ్వ గనక లేనట్లయితే ఆ సమయంలో ఈ విధంగా కొంచెం ఇడ్లీ రవ్వను కూడా ఉపయోగించి ఏదైనా కలర్ మిక్స్ చేసి ఉపయోగించవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ కలర్ మిక్స్ చేస్తున్నానండి. గ్రీన్ కలర్‌లో కొంచెం నీళ్లు వేసి కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత నీళ్ళననేది పొయ్యాలనమాట. ఇందులో గ్రీన్ కలర్ కూడా థిక్‌గా కావాలంటే కొంచెం ఎక్కువ ఫుడ్ కలర్ పడుతుంది. అదే లైట్ కలర్ కావాలంటే కొంచెం తక్కువ అనేది కలర్ పడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ అనేది చాలా బాగుందండి. చిలకాకు పచ్చ అంటారు చూసారా, ప్యారెట్ గ్రీన్ ఆ కలర్‌లోకి వచ్చేసింది. అలాగే ఇడ్లీ రవ్వ కాబట్టి కొంచెం నీళ్ళు కూడా ఎక్కువగానే పడతాయి. కాబట్టి ఇలా చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కూడా ఈవెన్‌గా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకుంటేనే మీ కలర్ అనేది చాలా బాగా మిక్స్ అవుతుంది. ఇలా ఎంత బాగా మీరు కలర్ మిక్స్ చేయగలిగితే మీరు ఆరబెట్టిన తర్వాత కూడా కలర్ అలానే ఉంటుందండి. తప్పనిసరిగా ఇంతింత కలర్స్ ముందుగానే మనం సిద్ధం చేసి ఆరబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అంటే చక్కగా పెట్టుకోవచ్చండి. అస్సలు పాడవవు. కానీ తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. లేదంటే కొంచెం ఎండగా ఉన్నప్పుడు నీడగా ఉన్న ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే చాలా బాగా ఆరుతుందండి. ఇడ్లీ రవ్వ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉందనే చెప్పాలి. ఇంకా రాళ్ళ ఉప్పు ఒకటి తీసుకున్నాను. ఈ రాళ్ళ ఉప్పులో మిఠాయి కలర్ కలిపితే ఏ విధంగా మిక్స్ అవుతుందనే విషయం కూడా చూద్దాము. అయితే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే కలుపుతున్నానండి. మీరు ముందుగా ఒక 1 స్పూన్ వేసి ఒక చిటికెడు కలర్ వేసి కలిపి చూడండి. పర్ఫెక్ట్‌గా వచ్చినట్లయితే ఈ టిప్ మీ అందరికి ఉపయోగపడినట్లే. లెమన్ ఎల్లోనే ఇక్కడ ఆరెంజ్ షేడ్‌లో తీసుకున్నానండి. ఇది నేను రాళ్ళ ఉప్పులో వేసి కలుపుదాం అనుకుంటున్నాను. కలిపితే కలర్ ఎంత బాగా మిక్స్ అవుతుందో చూద్దాము. అయితే కొద్దిగా వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి. నేను ఎందుకంటే ఇక్కడ రాళ్ళ ఉప్పు కాబట్టి కొద్దిగా కలర్ ఎక్కువ పడుతుందేమో అనే ఉద్దేశంతో ఇంకొంచెం స్పూన్ కూడా కలిపాను. ఫుడ్ కలర్స్‌లో మనకి కలర్ ఆప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. కాబట్టి మిక్సింగ్ కలర్స్‌తో కొన్ని తయారు చేయవచ్చు. కానీ పింక్ అనేది ఎలా తయారు చేయాలండి అని చాలామంది అడుగుతారు కదా! అందుకే చెప్తున్నాను. బీట్రూట్ తీసుకొని చక్కగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసి థిక్‌గా పేస్ట్ లాగా లేదంటే కొంచెం జ్యూస్ లాగా థిక్‌గా తీసుకోవాలి. ఆ తర్వాత మీరు రవ్వలో గానీ, పిండిలో గానీ ఆ రసాన్ని వేసి కలుపుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ లిక్విడ్‌గానే ఫుడ్ కలర్ అనేది కలుపుతున్నాం కదా! ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మంచి రోజ్ కలర్ అయితే వస్తుంది. ఆ విధంగా పింక్ కలర్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్స్ అనేది ఎన్ని రోజుల ముందుగా మిక్స్ చేసి ఆరబెట్టుకోవాలి అండి అంటే 2 డేస్ అయితే చాలా బావుంటుంది. రేపటి రోజు కోసం ముందు రోజే సిద్ధం చేసుకోవచ్చు అంటే సిద్ధం చేసుకోవచ్చు. ఇంకా రాళ్ళ ఉప్పులో అయితే నేను యెల్లో ఆరెంజ్ షేడ్‌తో ఉన్నటువంటి కలర్ అయితే మిక్స్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే రాతి ముగ్గు తీసుకున్నాను. అందరి దగ్గర కూడా ముగ్గు అనేది ఉంటుంది కదండీ! ఆ ముగ్గులో ఈ కలర్ మిక్స్ అవుతుందా లేదా అని చూస్తున్నాను. ఇందులో నేను ఏ కలర్ మిక్స్ చేశానంటే నేను ముందుగానే చెప్పాను కదండీ! కొద్దిగా ఉజాలా బ్లూలో నేను గ్రీన్ కలర్ వేశాను. అయితే ఏ కలర్ వస్తుందో చూద్దాం అనుకున్నాను. కొద్దిగా రెడ్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. అయితే గ్రీను ఇంకా బ్లూ కలిపితే ఏ కలర్ వస్తుందో చూద్దాము. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత నాచు రంగులో ఉన్నటువంటి అంటే నాచు గ్రీన్ ఉంటుంది కదా! ఆ కలర్‌లోకైతే ఈ ముగ్గు కలర్ అయితే వచ్చింది. ఎక్కువ ముగ్గులో కొద్దిగా మీరు ఉజాలా బ్లూ వేసి కలుపుకున్నట్లయితే మాత్రం స్కై బ్లూ కూడా వస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా కలర్స్‌లో మిక్స్ చేసుకొని చూసుకున్నట్లయితే మనకి ఏ కలర్ ఎందులో మిక్స్ అవుతుందనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీతో కలర్స్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఒక గంట సేపు గనక మనం ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నట్లయితే ముగ్గులో అందమైన కలర్స్ అనేవి
చక్కగా ఎక్కువ క్వాంటిటీతో పెద్ద పెద్ద ముగ్గులు వేసి అందంగా రెడీ చేసుకోవచ్చు. ఇంకా బ్లూ, గ్రీన్ అనేది మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది కూడా. కొంచెం ఆరిన తర్వాత ఇంకా బాగుందండి కలర్ అయితే. ఇక్కడ చూడడానికి కొంచెం కలర్ అనేది మీకు తెలియటం లేదు కానీ కొంచెం కలర్ అనేది ఆరిన తర్వాత నాచు గ్రీన్ చాలా బాగా కనబడుతుంది. మీకు ఆ పిక్ కూడా పెడతాను. ముగ్గులో కలర్ షేడ్స్ అనేది ఇచ్చినప్పుడు కొంచెం లైట్ ఆర్ థిక్ కలర్స్ షేడ్స్ ఇచ్చినట్లయితే బాగుంటుంది కదా. అందులో ఈ నాచు గ్రీను అలాగే గ్రీన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇసుకతో ఫుడ్ కలర్ కనుక కలిపినట్లయితే ఎలా వస్తుందన్న విషయం కూడా తెలుసుకుందాము. అయితే ఇసుకలో మాత్రం చిన్న చిన్న రాళ్ళు అలాగే చెత్త చెదం లాంటివి కూడా ఉంటాయి కదా. ముగ్గు వేసే కొద్దిగా డిస్టర్బ్ అవుతాం కాబట్టి ఒకసారి నేను జల్లెడైతే వేస్తున్నాను. ఇలా జల్లెడ కనుక ఒకసారి ఇసుక జల్లించుకున్నట్లయితే సన్నగా చక్కగా నాజూగ్గా కనపడుతున్నటువంటి ఇసుక అయితే పర్ఫెక్ట్గా మనకు వస్తుందండి. అలాగే పొడిలాగా కూడా ఉంటుంది. ఇంత సన్నగా ఉన్నటువంటి ఇసుక పొడిని అయితే తీసుకున్నాము. ఇందులో నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి ఫుడ్ కలర్ ఉంది కదా, అదేనండి లెమన్ ఎల్లో. ఈ లెమన్ ఎల్లోనే నేను ఇసుకలో అయితే నేను కలుపుతున్నాను. కలర్ ఎలా వస్తుందో చూద్దాము. అయితే అంత బాగా మిక్స్ అయినట్టుగా నాకు అనిపించలేదు. కలర్ షేడ్ కూడా అంత బాగా తెలియటం లేదు. అందుకే నేను కొంచెం సేపు కలిపి కలర్ వచ్చిందా లేదా అని చూస్తున్నాను అనమాట. అయితే నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదని కొద్దిగా నేను రెడ్ కలర్ అయితే వేస్తున్నానండి. నా దగ్గర రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంది కదా, అందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుతున్నాను. ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్తో కాఫీ పొడి కలర్ అయితే వచ్చింది. కాఫీ పొడి కలర్ అంటే బ్రౌన్ కలర్. ఈ బ్రౌన్ కలర్ కూడా మనకి ముగ్గులో రంగులు వేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత తప్పనిసరిగా పేపర్ మీద కానీ లేదా ప్లేట్లో కానీ ఇలా ఎండ నీడ ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టుకొని ఒకసారి ఆరనివ్వాలండి. ఒకరోజు 2 రోజులు ఆరితే సరిపోతుంది. ఇంకా బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలర్స్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు మొత్తం 6 కలర్స్ అయితే నేను మీకు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించానండి. మరి ఇలా తయారు చేసిన తర్వాత చేతులకు అనేది కొద్దిగా కలర్ అయితే అంటుకుంటుంది. ఈ చేతికి కలర్ అయితే అంటిందండి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్కి అంత బాగా వంటలేదు. ఇక్కడ చూడండి ఇలా ఉండే హ్యాండ్ ఇలా అయిపోయిందనమాట. సరే ఈ కలర్స్ వదులుతాయి లేదని మీలో చాలామంది సందేహం అయితే రావచ్చు కదా. అందుకే నేను లెఫ్ట్కి కూడా కొద్ది కలర్ అయితే అంటించుకున్నాను. అయితే ఇక్కడ నేను క్లోజప్ పేస్ట్ అలాగే రెడ్ డాబర్ పేస్ట్ ఇంకా కోల్గేట్ పేస్ట్ ఉన్నా కూడా యూజ్ చేయవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. డిటర్జెంట్ సోప్తో కాకుండా ఇలా పేస్ట్తో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అయితే ఇలా ముగ్గు వేసిన తర్వాత కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా రాసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అయితే అలానే ఉంచాలి చేతుల్ని. ఆ తర్వాత కడగాలండి. అప్పుడు చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంకా నేను డాబర్ పేస్ట్, క్లోజప్ పేస్ట్ కూడా కొంచెం యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ పేస్ట్ ఉన్నా సరే చాలా బాగా వర్క్ అవుతుంది. కోల్గేట్ పేస్ట్ ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇలా రాసిన తర్వాత 2 నిమిషాలు తప్పనిసరిగా ఉంచాలి. ఆ తర్వాతే మీరు వాటర్లో చేతిని అనేది కడుక్కోవాలి. అప్పుడు చేతుకున్నటువంటి కలర్ అంతా కూడా పోతుంది. నేనైతే వెంటనే కడిగేశానండి. అయినా సరే అప్పటి వరకు ఇంకా ఇలా అయితే కలర్ అయితే పోయింది. 2 నిమిషాలు ఉంచి కడిగినట్లయితే మాత్రం ఇంకా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నేను ముందుగా తయారు చేసిన కలర్స్ అన్నీ కూడా అటు ఎండ కాదు, ఇటు నీడ కాకుండా ప్రదేశంలో అయితే పెట్టానండి. ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఆరిన తర్వాత కలర్స్ ఎలా వచ్చాయనే విషయం కూడా మీకు చెక్ చేసి చెప్తాను. చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్స్ అయితే మాత్రం. మీరు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరి ఎంతోమందికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. అలాగే కలర్ అనేది ఏది చాలా బాగా మిక్స్ అయిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. మీకు ఏ కలర్ బాగా నచ్చిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే కలర్స్ అన్నీ ఆరిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాను. ఆరిన తర్వాత ఈ కలర్స్ అనేది పట్టుకుంటే ఎలా ఉంది అనే విషయం కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ గ్రీన్ కలర్ చూద్దామండి. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ అనమాట. ఇడ్లీ రవ్వలో నేను గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తుంది బియ్యపు రవ్వ. బియ్యపు రవ్వలో కొద్దిగా రెడ్ కలర్ మిక్స్ చేస్తే ఇలా ఉంది. అలాగే బ్లూ కలర్ వచ్చేసి ఇది ముగ్గు పిండి. అన్నీ చాలా బాగున్నాయండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం.